బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. తెలంగాణ స్పీకర్పై బీఆర్ఎస్ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్ వేసింది. అన్ని కేసులపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరుపుతుంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని జూలై 31 వరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణ స్పీకర్ ప్రారంభించారు. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. తెలంగాణ స్పీకర్పై బీఆర్ఎస్ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలంటూ స్పీకర్ కార్యాలయం పిటిషన్ వేసింది. అన్ని కేసులపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇవాళ ఈ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది అన్నట్టుగా సమాచారం. అండ్ యాక్చువల్గా ఏం జరగబోతోంది? రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించిన విషయంపై ఇప్పటికే అటు స్పీకర్ విచారణ కొనసాగుతుంటే, మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం మరొకసారి సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో మరొకసారి కోర్టు ధిక్కరణ కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్ దాఖలు చేశారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈరోజు మరొకసారి సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూసాం, జూలై 31వ తేదీన సుప్రీంకోర్టు చాలా క్లియర్గా స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏదో ఒక డిసిజన్ తీసుకోవాలి. 3 నెలల్లోపే ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్పై సంబంధించిన విషయంపై కూడా స్పీకర్ ఒక ఫైనల్ డిసిజన్ తీసుకొని కోర్టుకు చెప్పాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్కి అటు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే స్పీకర్ ఇప్పటికీ దాదాపు జూలై 31 నుంచి ఇప్పటికీ నవంబర్ అవుతున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ముగిసింది. ఇటీవల కాలంలో అక్టోబర్ 31వ తేదీన గడువు కూడా కంప్లీట్ కావడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంపై కూడా ఎలాంటి నిర్ణయం కూడా స్పీకర్ తీసుకోలేదు. కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ ఈరోజు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది బీఆర్ఎస్ నేతలు. మరోవైపు స్పీకర్ కార్యాలయం నుంచి కూడా ఒక మెమోను కూడా దాఖలు చేశారు. ఎందుకంటే అంతర్జాతీయ సదస్సులో పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో కొంత ఆలస్యం కావడం జరిగింది. దీనిపై మరికొంత సమయం కావాలంటూ కూడా స్పీకర్ కార్యాలయం నుంచి ఒక మెమోని కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై మరి కోర్టు ఈరోజు విచారించిన తర్వాత ఎలాంటి వివరణ ఇస్తుందనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే దాదాపు 8 మంది ఎమ్మెల్యేలపై విచారించారు. వారి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా స్పీకర్ కంప్లీట్ కూడా చేయడం జరిగింది. ఇందులో మనం చూడొచ్చు, చాలామంది ఏదైతే బీఆర్ఎస్లో బీఫామ్తో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో మొత్తం 8 మంది ఇప్పటికే రిప్లై ఇవ్వడం జరిగింది. కొంతమంది 2 ఎమ్మెల్యేలు, అటు దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రేయర్ కావచ్చు, ఇప్పటివరకైతే ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు. వారు కొంత సమయం కావాలని కోరారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇప్పటికే స్పీకర్ 2 దఫాలుగా విచారించారు. అతనిపై పిటిషన్ వేసినటువంటి వివేకానంద గౌడ్, ఎవరైతే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఏదైనా అతని యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్స్వాడ ఎమ్మెల్యే, గతంలో స్పీకర్గా పనిచేశారు. ఇతనిపై కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించినటువంటి విషయంపై కూడా ఇతను కూడా ఎదుర్కొన్న నేపథ్యంలో అతన్ని కూడా విచారించారు. అతనికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మరోవైపు సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది. కాళ యాదయ్య, చేవెళ్ళ ఎమ్మెల్యే ఉన్నటువంటి కాళ యాదయ్య, ఇతను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే, ఇతను క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది. మరోవైపు గూడెం మైపాల్ రెడ్డి, పటాన్చెరు
ఎమ్మెల్యే అతని క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది. మరోవైపు అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఈ యొక్క 8 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఇప్పటికే స్పీకర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటికే స్పీకర్ కి అనేక ఆధారాలు కూడా సమర్పించారు. పార్టీలో వెళ్ళినటువంటి కండువా కప్పుకున్నటువంటి వీడియోస్ కావచ్చు, క్లిప్పింగ్స్ కావచ్చు, ఇది కూడా సుప్రీంకోర్టు కూడా సమర్పించారు. కాబట్టి స్పీకర్ నిర్ణయమే ఇప్పుడు అంతిమంగా ఉంటుంది. కాబట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తున్నారు మాత్రం సర్వత్రా రాజకీయంగా ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ సమయంలో మరి స్పీకర్ పొందుపరిచినటువంటి అంశాలు కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి కంటెంట్ ఆఫ్ పిటిషన్ పై ఎలాంటి వాదనలు వింటుంది, కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. రమణ, ఓకే, థ్యాంక్ యూ సునీల్.